కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించే మిర్చి బజ్జీల్ని చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. ఈ బజ్జీలు వేయించడం కోసం ఇక్కడ నేను గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇది చాలా లైట్గా ఉండి మీ ఫ్యామిలీని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది. ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్కి నేషన్స్ నంబర్ 1 క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అవార్డ్ 6 సార్లు వచ్చింది. లైటెస్ట్ ఆయిల్ అయిన ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్ని కడాయిలో వేసుకొని ఈ మాత్రం కాగనివ్వాలి. బజ్జీలు చేయడం కోసం మరీ చప్పగా కానీ మరీ మంటగా కానీ ఉండేవి కాకుండా ఇలాంటి మిర్చీలు తీసుకోవాలి. మిర్చీలని చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. విత్తనాలు తీసే అవసరం లేకుండానే కొద్దిగా వామును తీసుకుని స్టఫ్ చేసుకోవాలి. 2 కప్పుల వరకు శనగపిండిని కొలిచి తీసుకోవాలి. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం అరకప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఉప్పు సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేలా ఒకసారి చేత్తో బాగా కలిపిన తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బజ్జీలు బాగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో మనం 2-3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనె వేసి అంతా బాగా కలిపి చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకోవాలి. బోలెడని టిప్స్తో ఉండే ఈ ఫుల్ వీడియో లింక్ని ఈ వీడియో క్రింద ఇస్తాను, చెక్ చేయండి. నూనె కాగిన తర్వాత ఒకేసారి బజ్జీలు వేసేయకుండా కొంచెం పిండిని వేసి టెక్స్చర్ అండ్ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటకు తీసి వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో నంచుకొని తింటే చాలా బాగుంటాయి.